సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఓజీ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అయితే అదుర్స్ అని అంటున్నారు. రైట్ నాతో పాటు ఆ పాటని మనకి అందించినటువంటి సింగర్ సో శృతి రజని. సువి సువి సువాలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందే మాయే ఇల్ల. సువి సువి సువాలా సుదంటూ రాయే పిల్ల. యాక్చువల్లీ ఒక విజయవాడ యాంకర్ అండ్ విజయవాడ సింగర్ అని చెప్పొచ్చు. దట్టు మీ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సువి సువి ఏ సూపర్. అసలు ఎవరిది అసలు ఈ డిజైన్ అసలు యాక్చువల్లీ? ఇవన్నీ టీం నుంచి వచ్చినవి, మెయిన్ గా తమన్ గారు. సో థ్యాంక్స్ టు హిమ్. సువ్వి సువ్వి లిరిక్స్ కూడా చాలా బాగుంది. మీరు పాడారు, అసలు ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిసిస్ట్, చాలా బ్యూటిఫుల్గా రాశారు. అంటే ఇట్ అలైన్ సో మచ్ విత్ ద స్టోరీ. ఇది నా ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి. ఐ ప్రీవియస్లీ వర్క్ ఫర్ భీమ్లా నాయక్ అండ్ మగువా మగువా సాంగ్ ఫర్ వకీల్ సాబ్. ఫస్ట్ అసలు నాన్నగారు సుధాకర్ గారు చెప్పిన words ఏంటి చెప్పండి అసలు. నాన్న వెరీ హ్యాపీ. అంటే ఆయన వినలేదు, ఆయన ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా మీ అమ్మాయి పాడిన పాట చాలా బాగుందండి అని చెప్తే వాళ్ళు దే వెరీ హ్యాపీ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా. ఈ లిరిక్స్ ఫస్ట్ మీకు ఇచ్చి పాడుతున్నప్పుడు ఆ మూమెంట్ మీ మనసులో ఏంటి అసలు? ఐ లైక్ ద వర్డ్. ఫస్ట్ ఉండిపో పాడేశాక విడివిడిగానే అడుగులు ఉన్నా విడిపడలేని ఎవరు రాయని ప్రేమ కథ ఇది మొదలు మనమని నిలబడిపోదా. సో ఆ లైన్స్ విన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ టచింగ్. అసలు భయం అనేది ఉంటుందా శృతికి, లేదంటే అసలు ఫియర్ అనేది? చాలా ఎక్కువ ఉండేది, స్టేజ్ ఫియర్ కానీ. మరి 4 years అప్పుడే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా? అప్పుడు తెలియదు. అరే దా 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 నా రాజా తెచ్చి పెట్టా మ్యాన్షన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హని రోజా బొళ్ళో పట్ట విప్పవంటే నీ పంజా ఇంటికే వస్తావో నటింటికే వస్తావో నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్సే. తలచి చూస్తే బ్యూటిఫుల్ సాంగ్. తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి మిస్టర్ మధ్య నుంచి ఫేవరెట్ అంటే ఏంటి సాంగ్ పాడండి. నాలో నీకు నీలో నాకు సెలవేనా ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా నాకే సాధ్యమా నిన్నే మరవడం నాదే నేరమా నిన్నే తరవడం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ప్రతి ఒక్కరు ఒక ఫిల్మ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫిల్మ్ ఏంటంటే ఓజీ. ఈ సినిమా నుంచి బీజిఎం రానివ్వండి, పాటలు రానివ్వండి, గ్లిమ్స్ రానివ్వండి, ఖచ్చితంగా ట్రెండింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే సువ్వి సువ్వి సాంగ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అయితే అదుర్స్ అని అంటున్నారు. రైట్ నాతో పాటు ఆ పాటని మనకి అందించినటువంటి సింగర్ సో శృతి రజని. 4 yearsకే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్తో, ఆ తర్వాత ఎన్నో మంచి మంచి పాటలతో మనందరికీ బాగా సుపరిచితం అనమాట. బేసికల్గా ఫ్యామిలీ కూడా మ్యూజిక్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలాగే ఎన్నో మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది, ఓజీ వైబ్ ఎలా ఉంది, తన మాటల్లోనే తన పాట గురించి తెలుసుకుందాం. సో హాయ్ శృతి గారు. హలో సువర్ణ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి మీకు కూడా. యాక్చువల్లీ ఒక విజయవాడ అమ్మాయి, ఒక విజయవాడ యాంకర్ అండ్ విజయవాడ సింగర్ అని చెప్పొచ్చు. నిజమా? ఎక్కడి నుంచి? విజయవాడలో గున్నాన కాలనీ, మాది గాంధీనగర్. పక్కనే. సో స్వీట్. అండ్ దట్ ఏంటంటే మన ప్రాంతం వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నా ఒక చిన్న హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా నాకు ఇప్పుడు కనిపిస్తుంది, వినిపిస్తుంది మీ పాటలో. సో మచ్ అండి. అండ్ దట్టు మీ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓజీ ఒకసారి చూపించండి. సువ్వి సువ్వి ఏ సూపర్. అసలు ఎవరిది అసలు ఈ డిజైన్ అసలు యాక్చువల్లీ? ఇవన్నీ టీం నుంచి వచ్చినవి, మెయిన్ గా తమన్ గారు. సో థ్యాంక్స్ టు హిమ్ అండ్ డెఫినెట్లీ ఫర్ ద సాంగ్. ఎనీవేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. బట్ దాని తర్వాత ఓజీ కాస్ట్యూమ్స్, ఓజీ హుడీస్ ఇవన్నీ కూడా మాకు
పార్ట్ ఆఫ్ ప్రమోషన్ వస్తున్నాయి. అవునా? ఇట్స్ రియలీ చాలా కోజీగా, చాలా హోమ్లీగా, ఓజీ ఈజ్ అవర్స్ అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఎస్, అంటే మాకు కూడా చాలా క్యూరియస్ ఉంది. అంటే మీరు ప్రమోషన్స్కి కొంచెం డిఫరెంట్గా రెడీ అయిపోతున్నారు. నెక్స్ట్ తమన్ గారు ఏం దాచించారని చెప్పి క్యూరియస్ ఎక్కువైపోతుంది మాకు. అదంతా మీరు September 27th చూడాల్సిందే. అవునా? బేసిక్గా తమన్ గారు అంటేనే ట్రెండింగ్ అండి. అంటే ఆయన ఎక్కడ కనిపించినా, ఏ స్టేజ్లో కనిపించినా కూడా ఆయనది ఒక కుటుంబం ఉంటుంది. సో ఆ కుటుంబంలోనే మీరు కూడా ఒక మెంబర్. సో ఎప్పుడు ప్రొజెక్ట్ చేసినా కూడా ఫ్యామిలీని ప్రొజెక్ట్ చేసినట్టే ఉంటుంది. సింగర్స్ని లేదంటే కొలీగ్స్ని పరిచయం చేసినట్టు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయనతో జర్నీ ఏం చెప్తారు తమన్ గారి గురించి? It's a beautiful journey, and definitely he's a mentor where you can learn anytime. Ante he's always there to teach and help you grow. So that is one biggest thing with Taman garu. ఓజీ అంటేనే వైరల్. అలాంటిది ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఎవ్రీబడి అసలు ఎలా అంటే సూదింగ్గా ఉన్నాయి లైన్స్ అని చెప్తూ ఉన్నారు. సువ్వి సువ్వి లిరిక్స్ కూడా చాలా బాగుంది. మీరు పాడారు, అసలు ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిసిస్ట్, చాలా బ్యూటిఫుల్గా రాశారు. అంటే ఇట్ అలైన్ సో మచ్ విత్ ద స్టోరీ. సో మీ సినిమా చూసినప్పుడు యుల్ అండర్స్టాండ్. సో అండ్ ఆల్సో ద ఆర్కెస్ట్రైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ సాంగ్, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఫస్ట్ విన్నప్పుడు ఆ స్ట్రింగ్ సెక్షన్ విని, ద లాస్ట్ పార్ట్ ఎస్పెషల్లీ, మొత్తం అందరం ఇట్లా కళ్ళలో వాటర్తో ఇలా చూసాం, వావ్ ఏంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ వెరీ వెరీ ఫార్చునేట్ అట్లాంటి ఒక అంటే చాలా రోజుల తర్వాత అలాంటి ఒక బ్యూటిఫుల్ మెలడీ అంత డిఫరెంట్ టీంజ్తో మనం విన్నాము. సో వెరీ గ్రేట్ఫుల్. కళ్యాణ్ గారికి పాటలు పాడాలని ప్రతి ఒక్క సింగర్ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ కావచ్చు, వాట్ ఎవర్, ఏదైనా జర్నీ హ్యాపీగా ఉంటుంది అంటుంటారు. అలాంటిది ఓజీ ఫిలింకి, కళ్యాణ్ గారి ఫిలింకి సాంగ్ పాడడం అంటే యాజ్ ఎ సింగర్గా శృతి ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి. ఐ ప్రీవియస్లీ వర్క్ ఫర్ భీమ్లా నాయక్ అండ్ మగువా మగువా సాంగ్ ఫర్ వకీల్ సాబ్. సో ఆ 2 మూవీస్ కూడా వర్క్ చేశాను నేను. బట్ సాంగ్గా ఒక ఫుల్ ఫ్లెజ్ సాంగ్గా ఓజీ, అండ్ ఫర్ ద ఫస్ట్ ఓజీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఒక గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్లో కూడా నా వాయిస్ ఉంటుంది, రైజెస్ ఇన్ ద డాన్ అని. సో అక్కడ నుంచి ఇట్ ఆల్ స్టార్టెడ్. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ వెయిటింగ్ టు మీట్ పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? మీట్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ వస్తుందేమో అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దట్ మూమెంట్ కమ్స్ ఐ విల్ చెరిష్ ఇట్. ఓకే. ఇప్పటికే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు పబ్లిక్ డొమైన్లో చాలామంది కమెంట్స్ పెట్టేస్తున్నారు. బట్ మీరు పాడారని తెలిసినప్పుడు మీ ఫ్యామిలీస్లో కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ అసలు నాన్నగారు సుధాకర్ గారు చెప్పిన చెప్పండి అసలు. నాన్న వెరీ హ్యాపీ. అంటే ఆయనకు తెలియదు ఇలా ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది అని తెలియదు, కానీ ఈ డజంట్ నో వాట్ ఓజీ అదంతా ఈ డజంట్ నో. సో ఫస్ట్ వినంగానే, ఆయన వినలేదు, ఆయన ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా మీ అమ్మాయి పాడిన పాట చాలా బాగుందండి అని చెప్తే వాళ్ళు దే వెరీ హ్యాపీ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వెరీ హ్యాపీ. అండ్ అమ్మగారు కూడా కర్ణాటక సంగీతం టీచర్గా ఉండి పాటలు పాడడం అంటే ఫ్యామిలీ నుంచే మీకు అది వచ్చింది. కానీ ఒక ప్రౌడ్ ఉంటుంది, మా అమ్మాయి. ఇండస్ట్రీలో మీకంటూ ఇప్పటివరకు ఒక జర్నీ ఉండింది, కానీ అంటుంటారు కదా ఒక ఛాన్స్ ఇచ్చి ఒక రికగ్నైజేషన్ వస్తే తప్పకుండా ఒక పాత్ క్రియేట్ అవుతుందని. సో నాకు ఓజీతో మీకు ఒక మంచి పాత్, ఇంకా మంచి పాత్ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది. సో అమ్మ రజనీ గారు చెప్పిన వర్డ్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ అమ్మ ఫస్ట్ షీ వాజ్ వెరీ హ్యాపీ. నాతో పాటు గుడికి వచ్చింది రిలీజ్ ముందు రోజు. తర్వాత చెప్పా ఇట్లా పాట రిలీజ్ అవుతుంది రేపు, సో ప్రే చేసుకో గట్టిగా, అది మంచి హిట్ అవ్వాలని అని. లక్కీగా ఎవ్రీథింగ్ వర్క్డ్. షీఈస్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ. ఇప్పుడు మమ్మీ డాడీ విజయవాడలో ఉంటున్నారు, మీతో పాటు విజయవాడలో ఉంటున్నారు. నాన్నగారు వచ్చి ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ లేదు, రిటైర్ అయిపోయారు. ఓకే. అండ్ అక్కడి నుంచే వచ్చిందా మీకు సంగీతం మీద ఇంట్రెస్ట్? డెఫినెట్లీ. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాను. అండ్ ఒక 4 years నుంచి చిన్నగా, అంటే 4 yearsకి గీతాలు పాడేసేదాన్ని, ఎందుకంటే ఇంట్లో వినిపిస్తూ ఉండేది. రారవేణు గోపాబాల ఇలాంటివన్నీ పాడుతూ ఉండేదాన్ని. తర్వాత స్ట్రిక్ట్గా స్టార్ట్ చేసింది ఒక 7-8 years నుంచి ట్రైన్ కర్ణాటిక్ మ్యూజిషియన్. బట్ అసలు ఫిల్మ్ మ్యూజిక్లోకి ఎంటర్ అవుతానైతే ఎప్పుడు అనుకోలేదు. కర్ణాటిక్ కచేరీలు అలా చేస్తాను అనే అనుకున్నాను. కానీ 2015 ఇస్ వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ తమన్ గారు. దాని ముందు అనూప్ రూబెన్స్ గారికి వర్క్ చేశారు, కిరవాణి సార్కి, అందరికీ వర్క్ చేశారు, దేవి గారికి, యువన్ గారికి. బట్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ దిస్ ఫీల్స్ లైక్ హోమ్. అంటే చాలా పాజిటివ్ బజ్ అయితే ఉంది ఓజీకి యాక్చువల్లీ. అండ్ మీ సింగింగ్ ఫ్యామిలీలో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా షేర్ చేస్తారా? బెస్ట్ కాంప్లిమెంట్
ఐ డోంట్ నో, ట్విట్టర్లో అయితే కొన్ని కామెంట్స్ చూసి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే యూ బ్రాట్ ఇన్ ఆల్ ద ఎమోషన్స్ ఆఫ్ ద సాంగ్ అని చాలా కామెంట్స్ చూసా. అంటే అందులో అన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి, బికాస్ ద హోల్ స్టోరీ ఇట్ విల్ క్యారీ అవుట్ బ్యూటిఫుల్, మీకు చూస్తే అర్థమవుతుంది. సో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. దే ఆర్ ఆల్ ఎక్స్ప్రెస్డ్ వెల్ త్రూ వాయిస్ అనేది చాలా బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, తమన్ గారితో ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండింది. ఎప్పుడైనా పాటకి పిలిచినప్పుడు ఫస్ట్ నువ్వే పాడుతున్నావు, శృతి ఇది నువ్వే పాడుతున్నావు అని చెప్తున్నప్పుడు అప్పుడు ఆ ఫస్ట్ పాడేటప్పుడు ఏమైనా ఫియర్ అనిపించిందా? అసలు నువ్వే పాడుతున్నావు, ఇది నీ పాట అని చెప్పరు ఎప్పుడు. ఎందుకంటే తెలీదు, నా తర్వాత 10 మంది పాడతారు, 20 మంది పాడతారు, ఆర్ నా తప్ప ఎవరు పాడకపోవచ్చు, ఎవరికి తెలియదు. సో ప్రతి సాంగ్ గివింగ్ యువర్ బెస్ట్ ఈస్ వాట్ ఐవ్ లెర్న్డ్ హియర్. అంటే ప్రతి పాట ఇదే నా ఫైనల్ అనుకుని పాడాలి, అది ఓకే అవుతుందా లేదా మనకు తెలియదు. సో ఓకే, ఫియర్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఫియర్ కన్నా ఎక్కువ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ జస్టిస్ టు ద సాంగ్ వాట్ ఎవర్ దట్ ఈస్. సో దట్స్ వాట్ ఐ లెర్న్డ్. ఈ లిరిక్స్ ఫస్ట్ మీకు ఇచ్చి పాడుతున్నప్పుడు ఆ మూమెంట్ మీ మనసులో ఏంటి అసలు? ఐ లైక్ ద వర్డ్ ఫస్ట్ ఉండిపో పాడేశాక విడివిడిగానే అడుగులు ఉన్న విడిపడలేని నడకలలాగా, దట్ లైన్ ఇస్ బ్యూటిఫుల్, చాలా నచ్చింది నాకు. ఓకే, ఎవరు రాయని ప్రేమ కథ ఇది మొదలు మనమని నిలబడిపోదా. సో ఆ లైన్స్ విన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ టచింగ్. చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయి పాడాను ఆ లైన్. సో ఇట్స్ మై ఫేవరెట్. మొత్తానికి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది శృతి గారు. అసలు ఓజీ నుంచి ఫస్ట్ బీజిఎం వచ్చినప్పటి నుంచి కూడా ఆడియన్స్కి చాలా క్యూరియస్ ఉంది. తమన్ గారి నుంచి మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి ట్రెండింగ్ వైబ్స్ ఇస్తారు అని చెప్పి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో ఏం చెప్తారు అసలు ఫస్ట్ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, నెక్స్ట్ మేము ఇంకేం ఎంజాయ్ చేయబోతున్నాం, ఏమైనా లీక్ ఇస్తారా? నేనేం ఇవ్వలేనండి, బట్ it's going to be a sensation. That's all I can tell. Yeah. Okay. OG will create a new era of music. So ante anta he's working like that, and he's putting his 10,000%. ante I'm seeing being in the studio, and ఆయన ప్రతి సినిమాకి అలాగే చేస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి నాకు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్ అండ్ ఎవ్రీథింగ్. సో వెరీ ఎక్సైటెడ్. సరే, సాంగ్ మొత్తానికి పాడి సార్. ఫస్ట్ మాకంటే ముందు డైరెక్టర్ టీమ్ అలాగే సినిమా వాళ్ళు వింటుంటారు కాబట్టి డైరెక్టర్ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి ఈ సాంగ్ సంబంధించి మీకు? హీ సెడ్ వాయిస్ చాలా ఫ్రెష్గా ఉంది, వీ డెంట్ వాంట్ టు రీప్లేస్ ఇట్ అట్ ఆల్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఎగ్జాక్ట్ ఎమోషన్స్ ఆర్ క్యారీడ్ ఇన్ ద సాంగ్ విత్ యువర్ వాయిస్. అది బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, కొంతమంది అంటుంటారు కొన్ని వాయిస్లు కొన్ని సెట్ అవుతాయి, కొంతమంది మెలోడీసే పాడతారు, కొంతమంది బేస్ పాడుతూ అంటుంటారు కదా. సో మీరేం చెప్తారు అసలు యాజ్ ఎ సింగర్గా ఏం చెప్తారు? యాజ్ ఎ సింగర్ అన్నీ పాడటానికి రెడీగా ఉండాలి, బట్ డెఫినెట్లీ మీ ఫార్టే ఏదైతే ఉంటుందో దానిలో మీరు బెస్ట్ ఇవ్వగలం. ఎనీ సింగర్ ఇప్పుడు యూ విల్ నో వాట్ యువర్ ఫార్టే ఇస్, ఇది నేను బెస్ట్ ఇవ్వగలను, మెలడీ నేను బెస్ట్ ఇవ్వగలను, అలా ఉన్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్తో పాడతాం అంతే. అసలు భయం అనేది ఉంటుందా శృతికి, లేదంటే అసలు ఫియర్ అనేది? చాలా ఎక్కువ ఉండేది, స్టేజ్ ఫియర్ కానీ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మైక్ చాలా భయం ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్, తగ్గింది, చాలా వరకు తగ్గింది. మరి 4 years అప్పుడే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా? అప్పుడు తెలియదు, అప్పుడు ఏం తెలియదు, అప్పుడు పాడేయటమే వెళ్ళి. ఇప్పుడు కొంచెం, ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది, బట్ ఐ గాట్ యూస్ టు ఇట్. బిఫోర్ మీరు ఒకసారి అంటే బాలు గారు, ఎంఎం కీరవాణి గారు ఇద్దరు కలిసి చేసిన ఒక ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు. మామూలుగానే బాలు గారి ముందు పాడాలంటేనే చాలామంది సింగర్స్ ప్రేమ ఉన్నా భయపడతారు, ఎందుకంటే మనకు నచ్చిన వ్యక్తుల ముందే మనం ఎక్కువగా పర్ఫామ్ చేయలేం, మేబీ ఫ్రీగా ఉండలేం. అసలు ఆ మూమెంట్ ఎలా క్యారీ చేశారండి? ఇద్దరు లెజెండరీ. తిరుప్పావే ప్రాజెక్ట్ అని చేశారు, దానికి సింగర్గా కూడా కాదు, వాళ్ళందరూ కంపోజర్స్. ఐఎమ్ వన్ ఆఫ్ ద కంపోజర్స్, నాట్ ఈవెన్ ఎ సింగర్. సో వాళ్ళందరూ తిరుప్పావే కీర్తనలు చేశారు, దాంతో పాటు నేను చేశాను. అది ఇంకా భయం వేసింది. పోనీ పాట పాడటానికి వెళ్తే సింగర్గా అందరితో పాటు వెళ్ళడం ఒక పాయింట్. ఇది యాజ్ ఎ కంపోజర్ గోయింగ్ అలాంగ్ విత్ కీరవాణి సార్, బాలు గారు, ఇంకా చాలామంది ఉన్నారు, నాగరాజ్ గారు, ఫణినారాయణ గారు, అందరూ. సో వాళ్ళందరి ముందు ఏం మాట్లాడలేదు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని వచ్చేసాను స్టేజ్ మీద నుంచి. బికాజ్ అండ్ ఆ పాట చాలా ఇష్టం నాకు, అంటే ఒక కీర్తన కంపోజ్ చేయడం అదే ఫస్ట్ టైం. సో ఒక్కసారి మా కోసం రీక్రియేట్ ఏం చేస్తారా ఒక్క చిన్న లైన్? పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో, ఒక లైన్ గుర్తుంది ఫర్ నౌ, బట్ ఆ కీర్తన ఇట్స్ దేర్ ఆన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో యా, అది ఫస్ట్ ఒక కీర్తన చేసి, అండ్ ఐ గాట్ సో మచ్ అప్లాస్ ఫ్రమ్ బాలు సార్ అండ్ కీరవాణి గారు.
అండ్ మీకు చాలా మెమరీస్ ఉన్నాయి యాక్చువల్లీ, మంచి మంచి జర్నీ ఉంది. మీ జర్నీ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే హర్మన్ మాలిక్తో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. దాని గురించి ఒకసారి మళ్ళీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవాలి. గారిని ఇక్కడ అరవింద సమేత అప్పుడే కలిసాను, బుట్టబొమ్మ పాడటానికి వచ్చినప్పుడు ఆడియో లాంచ్ ఈవెంట్లో అనగనగా టైటిల్ ట్రాక్ నేను ఫీమేల్ వర్షన్ పాడాను స్టేజ్ మీద. సో ఆ టైంలో ఐ మెట్ అర్మాన్ మాలిక్ గారు అండ్ సిద్ శ్రీరామ్. ఆల్ ఆఫ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ స్టేజ్. అండ్ ఫస్ట్ స్టేజ్ ఎవరికన్నా అంటే అంత పెద్దగా ఉంటుందని, అసలు స్టేజ్ అలా ఉంటుందని కూడా నాకు తెలియదు. మామూలు స్టేజ్లు అవి తెలుసు, కానీ ఒక 5,000-6,000 క్రౌడ్ లిజనింగ్ టు యూ సింగింగ్, అది ఫస్ట్ టైం చూసాను నేను. ప్యానిక్ వచ్చింది స్టేజ్ మీద. బట్ ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాలో కూడా తెలీదు. సుమ గారు వచ్చి మేము శృతి రంజని అండ్ మనీషా అనగానే వెళ్ళిపోతున్నాను, తెలీదు, వెళ్ళకూడదు, అప్పుడే పిలిచాక ఆగి వెళ్ళాలి అని. సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్రమ్ దట్ మూమెంట్ టు టుడే ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు తమన్ గారు, బికాస్ హీ నెవర్ లుక్ బ్యాక్ హిస్ టీమ్, అంటే ఆన్ హిస్ టీమ్ ఎప్పుడైనా హీస్ ఆల్వేస్ దేర్, అంతే ఎనీ టైం. మీరు పాడిన ఒక సాంగ్ గరుడ గమన 8.5 మిలియన్ వెళ్ళిందండి యూట్యూబ్లో. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అసలు మిలియన్స్లో వెళ్ళిన ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్ అని. అంటే ఆ కలెక్షన్ అనేది ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం, బట్ ఆ సాంగ్ అనేది నిజంగా మీ లైఫ్లో కూడా ఒక బెస్ట్ మెమరీ. సో సే సంథింగ్ అబౌట్ గరుడ గమన. గరుడ గమన డివోషనల్. అప్పుడు పార్ట్ టైమ్గా యూట్యూబ్ వీడియోస్ అవి అంటే మ్యూజిక్ చేయడం, వాటికి ప్రోగ్రామింగ్ చేయడం, అంటే ఒక పార్ట్ టైం జాబ్ అనమాట. నాకు ప్రోగ్రామింగ్ చాలా ఇంట్రెస్ట్. అంటే మ్యూజిక్కి ఒక ట్రాక్స్ క్రియేట్ చేయడం, దాని మ్యూజిక్ చేయడం పాటకి. సో అప్పుడు చేస్తున్నప్పుడు ఇది నేర్చుకుంటున్న టైంలో చేసిన పాట, అది శ్లోకం, అది గరుడ గమన. అసలు అది రీచ్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దాని తర్వాత వాళ్ళు ఛానల్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీకు 8.59-10 మిలియన్ అప్పటికే వచ్చేసింది. అప్పట్లో మనం ఈ వ్యూస్ గురించి అంత పట్టించుకునే వాళ్ళం కాదు. సో 10 మిలియన్ వ్యూస్ అంటే అది ఏమో గొప్ప అని కూడా నాకు తెలీదు. తర్వాత 10 మిలియన్ వ్యూస్ అంటే మాకు ఎంత రెవెన్యూ వస్తుంది తెలుసా, మీకు ఎంత వస్తుంది తెలుసా, అది ఎవ్రీథింగ్ స్టార్టెడ్ టాకింగ్ ఎవ్రీథింగ్. దెన్ ఇంత పెద్ద విషయమా అనుకున్నా. ఫస్ట్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మోర్ దాన్ ద సాంగ్. దానికి మ్యూజిక్ చేశాను, అందుకే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంటే మీకు తెలిసిన కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే తను ఫ్యూచర్లో డైరెక్షన్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే కొంతమంది పాడి మేము పాటల వరకు పాడగలం, ట్రాక్స్ గురించి, మ్యూజిక్ వైపు, డైరెక్షన్ వైపు, ప్రోగ్రామింగ్ వైపు అంత నాలెడ్జ్ ఉండదు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇంట్రెస్ట్? అంతే. అంటే నాన్న బేసిక్గా కంపోజరే కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఎలా కంపోజ్ చేస్తారు అని. దాని తర్వాత ప్రోగ్రామింగ్ ట్రూలీ ఫస్ట్ సార్ ఇన్స్పిరేషన్ తమన్. ఆయనను చూసి అసలు అది ఐ గెట్ అమేజ్డ్ ఎవ్రీ సింగిల్ టైమ్. హీల్ ఫినిష్ ఎ ట్రాక్ ఇన్ 10-15 minutes ప్రోగ్రామింగ్ మొత్తం. అది ఎలా ఒక మనిషికి పాసిబుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ అది. సో సీయింగ్ హిమ్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఎవ్రీ సింగిల్ టైమ్. ఆయనలో అట్లీస్ట్ 0.1% ఏదో ఒక రోజు చెయ్యాలి అని అనుకుంటాను. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోవిడ్ అప్పుడు యూట్యూబ్ క్లాసెస్ చూసి అలా నేర్చుకున్నది. సో మెనీ అదర్ మ్యూజిషియన్స్ హు ఆర్ లెర్నింగ్ నౌ అండ్ హు ఆర్ ఇంటూ ప్రొడక్షన్ ఆల్సో. శృతి గారు, నేను ఒక చిన్న స్మాల్ రౌండ్ యాక్చువల్లీ. సో ఒక్కొక్కటి నేను వర్డ్స్ చెప్తూ ఉంటాను, మీకు ఏదనిపిస్తే అది చెప్పండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటికే మీరు యూట్యూబ్లో 100 సాంగ్స్ చేసేసారు, తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేశారు, మ్యాషప్స్ చేశారు. ఇంత జర్నీలో కొన్ని మెమరబుల్ ఉంటాయి. అట్లా మీ లైఫ్లో మెమరబుల్ అంటే ఏంటి? మెమరబుల్ అంటే సోల్ ఆఫ్ సత్య, డెఫినెట్లీ సోల్ ఆఫ్ సత్య. అండ్ దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఫర్ మ్యూజిక్ అలోన్. అది బికాజ్ నేను రాసి కంపోజ్ చేసి పాడిన పాట అది. దట్ ఈస్ వెరీ బిగ్ అండ్ హ్యూజ్ అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇంట్లో జస్ట్ కూర్చుని రాసిన లిరిక్స్ అవి దాన్ని తీసుకుని దే మేడ్ ఎ మూవీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఆ లిరిక్స్ని బట్టి దే మేడ్ ఎ మూవీ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఓకే. సో ఇప్పటివరకు మీరు చాలామంది హీరోస్ వర్క్ చేశారు కదా. సో నేను ఒక హీరోస్ గురించి చెప్తూ ఉంటాను. మన మ్యూజిక్ సిస్టంలో ఒక ఇన్స్ట్రుమెంట్తో పోల్చాలంటే దేనితో పోలుస్తారు? ఓకేనా? ఫస్ట్ నేను మీ గురువు గారి నుంచి స్టార్ట్ చేస్తాను. తమన్ గారు అంటేనే ఏ స్టేజ్లో అయినా ఒక మ్యూజిక్ కొట్టారనుకోండి, చాలా వరకు డ్రమ్ములు పగిలిపోతాయి, చాలా ఇన్స్ట్రుమెంట్ పోయి అంటుంటారు, క్రేజీగా అంటుంటారు. తమన్ గారికి మీరు ఏ ఇన్స్ట్రుమెంట్తో ఆయన్ని డెడికేట్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ డెడికేట్ చేస్తారు? Definitely I'll give him a tambura first because he's like a guru for me, so I'll give a tambura for him. Tambura. Tanpura istan. ఇది నిజమేనా? రియల్గా చాలా తంబూరాలు పగిలిపోయినాయి అంటుంటారు, నిజమేనా?
ఆయన మ్యూజిక్ పగలవు, బట్ స్పీకర్స్ అయితే 100% పగులుతాయి. ఎలా అసలు ఎలా చెప్పండి, స్పీకర్స్ పగిలిపోతున్నాయి అంటుంటారు అందరు, టీం అందరూ కూడా క్రేజీ. అవును. అంటే ఎట్లా అంటే బాగా ప్రాక్టీస్ వల్ల, లేదంటే ఆయన ఎక్కువగా సౌండింగ్ ఇస్ లైక్ దట్, ఇట్స్ ఇంటెన్స్ సౌండింగ్. సో డెఫినెట్లీ మీరు చూస్తుంటే ఇలా లేచి నుంచుంటారు, ఏంటి ఇలా ఉంది అది, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ. ఓకే. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లో ఏ ఇన్స్ట్రుమెంట్ డెడికేట్ చేస్తారు? వయలిన్ అండ్ వీణా. వై, ఎందుకు? హిస్ వయలిన్ అండ్ వీణా బీజిఎమ్స్ ఆర్ బ్యూటిఫుల్. యాజ్ ఎ సింగర్ ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి దేవిశ్రీ గారిలో, ఏ క్వాలిటీ మీరు పిక్ చేస్తారు? ఎనర్జీ, డెఫినెట్లీ ఆన్ స్టేజ్ ఎనర్జీ బాంబ్. సో నెక్స్ట్ యువన్ శంకర్ రాజా గారిని ఏదైనా ఒక వర్డ్తో డిస్క్రైబ్ చేయాలి, ఏ వర్డ్తో డిస్క్రైబ్ చేస్తారు? ఐ ఆమ్ వెరీ స్మాల్ టు ఈవెన్ డిస్క్రైబ్ హిమ్. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఐ వుడ్ సే ఊద్ ఆర్ ఎనీ మిడిల్ ఈస్టర్న్ ఇన్స్ట్రుమెంట్, బికాస్ ఆయన స్టూడియో కూడా అలాగే ఉంటుంది, ధూపం అండ్ ఆల్. సాంగ్ డెడికేట్ చేయండి ఏదైనా ఒక సాంగ్, ఒక లైన్. యువన్ సార్ తలచి తలచి చూస్తే, బ్యూటిఫుల్ సాంగ్. తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. ఎంతమంది ఫ్యాన్స్ అంటే ఆ ఫిలింకి ఆయనకి స్టిల్ ఇప్పటికీ లూప్లో వినే వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు. అవును, ఏం చెప్తారు? మ్యూజిక్ ఇస్ డివైన్. యా, వెరీ డివైన్. అనూప్ రూబెన్స్ గారు, I would dedicate him all the jatulu, tanana, tana and everything, because first లో అలాంటి తనన తగిట తకదిమి తరికిట తక ఇలాంటివి ఉంటేనే శృతి రంజని పిలిచేవాళ్ళ, బికాస్ చాలా ఫాస్ట్గా పాడేదాన్ని. తరికిట తక అలాంటివన్నీ డబల్ స్పీడ్లో పాడగలిగేదాన్ని. ఓకే. సో ఫస్ట్ పాడింది కూడా అనూప్ సార్ కడతా అదే పాడా ఫస్ట్, అది ఇంకా డబల్ స్పీడ్లో అట్లా అంతా పాడాను. సో అలాంటివి ఉంటే పిలిచేవాళ్ళు. సో నాకు అనూప్ సార్ రికార్డింగ్ అనగానే ఓ ఇవాళంతా జతులు ఉంటాయి అని చెప్పి అనుకుని వెళ్ళేదాన్ని. చాలా మందికి జతులు వస్తే భయపడతారు కదా, ఎందుకంటే అవి రోల్స్ అయిపోతాయేమని భయం ఉంటుంది. ఓకే. సో ఐ యూస్ టు డూ లిటిల్ బెటర్. మరి అనూప్ సార్కి ఏది డెడికేట్ చేస్తారు ఇన్స్ట్రుమెంట్లో? ఇన్స్ట్రుమెంట్ వోకల్స్ డెడికేట్. వోకల్స్. ఓకే. ఆయన ముందు పాడిన ఫస్ట్ అదేమన్నా ఒక లైన్ పాడగలరా, మాకు గుర్తుందా? ఫస్ట్ ఇదే ట్రాక్ పాడ, ఇదే హెలోలో తానన్నన్నాను తన్నానన్నన్నానన్నత్తా నన్నన్నాను తన్నానన్నన్నానన్నత్తా. ఓకే, సూపర్. అండ్ అనూప్ సార్లో యాజ్ ఎ సింగర్గా ఏ క్వాలిటీ తీసుకుంటారు? అనూప్ సార్ కీబోర్డ్. యా. ఓకే. యాజ్ ఎ పర్సన్ ప్లే చేస్తూ హీ కెన్ సింగ్ అలాంగ్ విత్, అంటే ట్యూన్ మొత్తం కీబోర్డ్ మీద ప్లే చేసి చెప్తారు. సో దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్. ఓకే. మిస్టర్ మజ్ను నుంచి ఫేవరెట్ అంటే ఏంటి సాంగ్ పాడండి? నేను పాడింది నాకు చాలా ఇష్టం, హే నేనిలా, బట్ మోర్ దాన్ దట్ సాంగ్ ఐ లైక్ దిస్ సాంగ్ కాల్డ్ నాలో నీకు ఫ్రమ్ శ్రేయా ఘోషల్. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఈవెన్ తమన్ గారి మెలడీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అది ఉంటుంది. ఒక్కసారి పాడతారు? నాలో నీకు నీలో నాకు సెలవేనా, ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా, నాకే సాధ్యమా నిన్నే మరవడం, నాదే నేరమా నిన్నే తరవడం. సూపర్. శృతి రజని అనగానే ఫస్ట్ కమాన్ కమాన్ కళావతి అంటుంటారు, ఎందుకు అసలు ఇది? అసలు యాక్చువల్లీ మహేష్ బాబు డెఫినెట్లీ అంతే అది. సో మహేష్ బాబుకి ఒక డై హార్ట్ ఫ్యాన్ నేను. అవునా? అలాంటిది ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్ కమింగ్ టు తమన్ సార్ ఐ వర్క్ ఫర్ సర్కారు వారి పాట అండ్ గుంటూరు కారం. అది ఫర్ ఎవర్ ఐ రిమెంబర్ మీటింగ్ మహేష్ బాబు అండ్ ఆల్ ఆఫ్ దట్. మీట్ చేశారు కదా? కలిసి అంటే కలవడం అంటే చూసి హలో సార్ అని చెప్పాను. ఫోటో దిగాను. ఆ రోజు పడుకున్నారా? బట్ బేసిక్గా మన ఫేవరెట్ వాళ్ళని కలిసినప్పుడు కొంచెం ఆ వైబ్స్ వెంటాడుతూ ఉంటాయి, అందుకని నాకు ఆ క్వశ్చన్ అడిగాను. అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ, అంతే అంతే డ్రీమే అది. నేను ఇలా పించేసి చూసుకున్నాను, నిజమేనా ఇది లేకపోతే ఏమన్నా కళ అంత. ఆయన చూసిన ప్రతి ఒక్కరు ఆయన సినిమాలో డైలాగ్లా ఉంటారంటారు, ముట్టుకుంటే డాగడిపోతారని. ముట్టుకుంటే డాగడిపోతారు ఆయన. మీరు కూడా అలాగే ఉన్నారు యాక్చువల్లీ. లేదు నాది అసలు వెరీ ఫేర్ స్కిన్, మీరు మేకప్ కూడా వేసుకోలేదండి. ఆయన వేరే లెవెల్ అంతే, అది వేరే లెవెల్ అంతేనా? సూపర్. ఒకసారి మా కోసం మహేష్ బాబు గారి సాంగ్ ఒకటి పాడండి, చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. మురారివా మురారివా మురళి వాయిస్తూ ముడేస్తివా, ముసి ముసి నవ్వుల్లో మెరుపులు వారేవా, ముద్దు ముద్దు మాటలతో పడేస్తివా. సూపర్. ఇప్పటివరకు స్టార్ హీరోస్తో చాలా మందితో చేశారు కదా,
ఈ హీరోతో చేయలేదు, నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుండని ఏ హీరో అన్న ఉన్నారా, షేర్ చేస్తారా? బాలకృష్ణ గారికి ఒక పాట పాడాలని డ్రీమ్ నాకు. సమ్ డే ఇట్ విల్ హ్యాపెన్. ఒకవేళ బాలకృష్ణ గారికి పాడే ఛాన్స్ వస్తే మెలడీ ఇష్టపడతారా, బేస్ ఇష్టపడతారా, ఏది ఇష్టపడతారా, ఎమోషనల్ ఇష్టపడతారా? నేను డెఫినెట్లీ ఆయనకి దబిడి దిబిడి లాంటి ఒక పాట పాడాలని డ్రీమ్. అయితే నాకు ఇప్పుడు మీ వాయిస్ తో దబిడి దిబిడి ఒక 2 లైన్లు వినాలని, ఎలా పాడతారు ఒకసారి? ఉలలా ఉలలా నమువ గోపాల, కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా. ఉలలా ఉలలా నబల గోపాల, కిసుల ఆటకొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. అరే దా 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 నా రాజా, తెచ్చి పెట్టా మ్యాన్షన్ హౌస్ దర్వాజా, చలో నీదే కాదా హని రోజా, ఒళ్ళో పట్టా విప్పవంటే నీ పంజా, ఇంటికే వస్తావో నటింటికే వస్తావో, నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్సే, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల. అసలు మీరు పాడుతుంటే ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాను. మీకు మెలడీ సెట్ అవుతుంది, అన్ని పాడగలరు మీరు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అంటే ఆ జోన్లో ఈ జోన్లోనే తను పాడగలదు అనైతే లేదు. సచ్ ఏ వండర్ఫుల్ వాయిస్. మీరు మాట్లాడుతుంటేనే వినాలనిపిస్తుంది, అసలు ఇంకా సూదింగ్గా ఉంది. అండ్ ఫైనల్లీ ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సరే, ఇప్పటివరకు చాలా స్టార్ హీరోస్తో పాడారు కదా, ఈ స్టార్ హీరో పాడినప్పుడు వైబ్ చాలా క్రేజీగా అనిపించింది. ఆ స్టార్ హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్, అరవింద్ సమేత. ఆ మూమెంట్ ఏమనిపించింది? అంటే ఇట్ వాజ్ వెరీ టచింగ్. మొత్తం ఈవెంట్ కూడా ఇట్ వాజ్ వెరీ టచింగ్. ఏడపోయినాడు ఈ పాటలన్నీ అది ఆన్ స్టేజ్ వింటున్నప్పుడు మొత్తం వేరే ట్రాన్స్లో ఉన్నాను నేను. సో అండ్ ఆల్సో ఒక ఫ్యాన్స్ ఎలా ఒక స్టార్ని రిసీవ్ చేసుకుంటారో లైవ్లో చుట్టాం, అదే ఫస్ట్ టైం నేను. సో ఇలా ఉంటారు స్టార్స్ అంటే, వాళ్ళ ఫ్యాన్స్ ఇలా ఉంటారు అంటే, నేను ఒక ఫ్యాన్గా నేను సోషల్ మీడియా త్రూ చూడటమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఫస్ట్ టైం చూసింది జూనియర్ ఎన్టీఆర్ గారు అలాంగ్ విత్ ద ఫ్యాన్స్ రియాక్టింగ్ టు ఆల్ హిస్ సాంగ్స్, అండ్ ఇట్ వాస్ క్రేజీ. దట్టు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఈవెంట్లో ఉంటేనే తెలుస్తుంది మీరు అన్నట్టు. యా, ఒకసారి అరవింద్ సమేత ఆ సాంగ్ ఒకసారి పాడారు. చీకటి లాంటి పగటి పూట, కత్తుల్లాంటి పూల తోట, జరిగిందొక్క వింత వేట, పులిపై పడిన లేడి కథ వింటారా, చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు, నాకై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు, అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో ఆలవైకుంఠపురం జర్నీ ఉండింది, ఒకసారి మెమరీ షేర్ చేస్తారా? అంటే అల్లు అర్జున్ గారు కూడా అంటే ఆయన పాటలు అంటే మ్యూజిక్ డైరెక్టర్తో పాటు ఆయనే ఒక 1000 సార్లు వింటారంట, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా పాడారని చెప్పి. ఎస్పెషల్లీ పర్సనల్గా నచ్చితే కాల్స్ చేసి కూడా చెప్తూ ఉంటారంట, బయట చెప్తూ ఉంటారు. సో అల్లు అర్జున్ గారితో ఆ జర్నీ అలవైకుంఠపురం అంటే ఏం చెప్తారు? అలవైకుంఠపురం నా ఫస్ట్ అలవైకుంఠపురంకి నేను ఫస్ట్ పాడిన ట్రాక్ అలవైకుంఠపురం టైటిల్ ట్రాక్లో కోరస్ ఉంటుంది కదా, సో ఆ కోరస్ పాడాను ఫస్ట్. దాని తర్వాత రాములో రాముల అగైన్ ద కోరస్ పార్ట్. సో అప్పటికి ఫుల్ టైం కోరస్ ఇక్కడ వర్క్ చేసేదాన్ని. ఆ 2 ట్రాక్స్ దే ఆర్ వెరీ వెరీ స్పెషల్. అండ్ రాములో రాముల షూట్ ఆఫ్ కోర్స్ అక్కడ నుంచే పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. నన్ను డాన్సర్ అనుకున్నారు ఫస్ట్ అందరూ. డాన్సర్ కాదండి, నేను కోరస్ పాడా కాబట్టి అందులో వెనక ఉన్నాను లిరికల్ వీడియోలో. అండ్ ఫస్ట్ తమన్ గారికి one of the biggest gift he has given to all the playback singers is lyrical videos లో ఇంట్రడ్యూస్ చేయడం. అది ఇంతకు ముందు ఎవరు చేయలేదు. అండ్ ద మూమెంట్ హీ స్టార్టెడ్ పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్, ఓ ఈ అమ్మాయి ఈ పాట పాడింది, బయటికి వెళ్తే కూడా తెలిసేది. సో దట్ ఈస్ వన్ రియలీ బిగ్ గిఫ్ట్ హెస్ గివెన్ టు ఆల్ ద ప్లేబ్యాక్ సింగర్స్. అండ్ యా రాముల రాముల అండ్ అలవైకుంఠపురం అప్పుడు. సో మెమరీస్ అంటే ద బెస్ట్ మెమరీస్ వర్కింగ్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్ 2 o'clock 3 o'clock ఇన్ ద మార్నింగ్ వరకు, మార్నింగ్ 11 నుంచి నైట్ 3 వరకు వర్క్ చేసేవాళ్ళం. అండ్ కాల్ షీట్స్ ఉండేవి 1 week 2 weeks కన్నా ఎక్కువ 15-20 days ఉన్నాయి. సో కంటిన్యూస్గా వీ యూస్ టు వర్క్. ఓకే, రాములో రాములు ఏమైనా చిన్న హమ్ చేస్తారు? రాములో రాముల నన్నగం చేసిందిరో, రాములో రాముల నా ప్రాణం తీసిందిరో, రాములో రాముల నన్నగం చేసిందిరో, రాములో రాముల నా ప్రాణం తీసిందిరో.
శృతి గారు ఒక మాట చెప్పాలి, ట్రాక్స్ పాడి బ్యాక్గ్రౌండ్లో ఒక లైన్ హమ్స్ చేస్తున్న వాళ్ళు మెయిన్గా రావాలంటే చాలా కష్టం ఉంటుంది. టాలెంట్ ఉన్నా కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆ ఆపర్చునిటీ వస్తే మనం ప్రూవ్ చేసుకోగలం. ఇప్పుడు మీరు ఈ సువి సువి సాంగ్తో మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనిపిస్తూ ఉంది. సంగీతం గురించి అమ్మ నాన్నలకి ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని పట్టుకుని మీరు హైదరాబాద్కి వచ్చేసారు. ఇన్ని ఇయర్స్ జర్నీ, ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఫైన్ డే అంటారు కదా, సో దిస్ ఈస్ ద ఫైన్ డే స్టార్ట్ అనిపిస్తుంది. సో ఏం చెప్తారు అసలు, మీరేం చెప్తారు యాజ్ ఎ సింగర్? యువర్ జర్నీ. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఎట్ ఎనీ పాయింట్. ఎంత కష్టపడినా కష్టపడిన దానికి ఒక రోజు యుల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్ ఫర్ ఇట్. సో జస్ట్ వెయిట్ అండ్ నెవర్ గివ్ అప్ ఆన్ వర్కింగ్. బికాస్ ఒక ప్లేబ్యాక్ కాకపోయినా నెవర్ గివ్ అప్ ఆన్ మ్యూజిక్. ప్లేబ్యాక్ ఆపర్చునిటీ రావట్లేదని మ్యూజిక్ తప్పు పట్టి దాన్ని వదిలేసి ఇంకా ఇదంతా వర్కౌట్ అవ్వదు అని, డోంట్ జస్ట్ డూ దట్. కీప్ ట్రయింగ్ ఇన్ మ్యూజిక్. ఇప్పుడు ప్లేబ్యాక్ పాట కాకపోతే ఇంకో దానిలో మేబీ యూ విల్ ఎక్సెల్. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ చేయడంలోనో లేకపోతే ఇంకోటి చేయడంలోనో. సో నెవర్ గివ్ అప్ ఆన్ ద మ్యూజిక్ ఎట్ ఆల్. ఓకే, చాలా వరకు స్టేజ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, మనం హైదరాబాద్లో చేయడం వేరు, బట్ ఎప్పుడైనా విజయవాడలో ఈవెంట్స్ వస్తున్నప్పుడు మన ఏరియాలో మనం చేసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది కదా, అట్లా అక్కడ మనల్ని గుర్తిస్తడం కావచ్చు, లేదంటే మన పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పడం కావచ్చు, అట్లా ఏదైనా ఒక ఈవెంట్ ఉందా మెమరబుల్ ఇన్ని ఇయర్స్లో జర్నీలో? నా ఫస్ట్ విజయవాడ షో విత్ తమన్ గారు, అప్పటికి ఇంకా అంత ఎక్కువ వర్క్ చేయట్లేదు ఇక్కడ, బట్ ఫస్ట్ షో పాడినప్పుడు ఇట్ వాస్ వెరీ మెమొరబుల్. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ కూడా జరిగింది. ఆ 2 ఈవెంట్స్ ఆర్ వెరీ మెమొరబుల్. ఓకే, సూపర్. వాట్ అబౌట్ లవ్? అంటే అర్థం కాలేదు. అంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ బ్యూటిఫుల్. సరే, వాట్ అబౌట్ మ్యారేజ్? ఇట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్. అసలు ఈ క్వశ్చనే అడగకూడదు. ఇట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ అండి. సువి సువి సాంగ్తో మేము వచ్చాం కాబట్టి ఒక్కసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఆ లైన్స్ పాడేస్తే మనం చక్కగా హ్యాపీగా ఇంటర్వ్యూ. సువి సువి సువాలా సుదంటూ రాయే పిల్ల, మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందే మాయే ఇల్ల. సువి సువి సువాలా సుదంటూ రాయే పిల్ల, మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. మీరు కూడా మాకు చాలా బాగా నచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. నిజంగా స్టార్టింగ్ చెప్పే వరకు మీ స్మైల్ ఎక్కడ అలలేదు అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఏ క్వశ్చన్ అడిగినా కూడా. అండ్ ఓజీ తర్వాత మరిన్ని బిగ్ ఆపర్చునిటీస్ రావాలి, బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పినందుకన్నా అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన నేమ్ లెటర్లో ఫస్ట్ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. సక్సెస్కి ఫస్ట్ వర్డ్ ఏంటి? ఓకే, ఎవరు వినలేదు. నేను కూడా మార్నింగ్ లేస్తే ఇలాగే హోప్ ఫర్ ద ఫెస్ట్. మై నేమ్ ఈస్ ఆల్సో సువర్ణ, ఎస్ స్టార్టింగ్ ఉంటుంది. డిప్రెషన్కి వెళ్ళినప్పుడల్లా మన నేమ్ లో ఫస్ట్ ఏముంటుందని చెప్పుకుంటూ ఉంటా. సో అదే ఈరోజు మీకు చెప్పాను అనమాట. అండ్ సంగీతానికి కావాల్సింది శృతి, మీ పేరే శృతి, కాబట్టి తప్పకుండా సక్సెస్. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం, నేను ఏ ఇంటర్వ్యూలో ఇలా చెప్పను, కేవలం మీ ఫేస్ లా స్మైల్ చూడడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు. ఎస్ గైస్, ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.